హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 7th, 8th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్. మొత్తం మనకి తెలంగాణ 2 అంశాలతో కలుపుకుంటే 16 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఇందులో అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్సే ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు. సో డిసెంబర్ 7th, డిసెంబర్ 8th ఎగ్జామ్ దృష్టి అయితే పనికొచ్చేది ఇక్కడ ఏమీ లేదు. సో నెక్స్ట్ పాలిటీ వస్తుంది. వెరీ ఫేమస్ జమ్మూ కాశ్మీర్ యొక్క పునర్వ్యవస్థీకరణ బిల్లు 2023 సవరణ బిల్లు లోక్సభ ఆమోదించింది కాబట్టి సో బిల్లు యొక్క సారాంశం ఏంటి మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది, ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. గ్రూప్ 2 పాలిటీ లేదా గ్రూప్ 1 మెయిన్స్ లోపల కూడా ఈ 370 ఆర్టికల్ మీద ప్రశ్న వస్తుంది. మనం క్లాస్ చేసి ఉన్నాం 370 ఆర్టికల్ మీద. సో ఐ థింక్ అది 1.5 hour క్లాస్ ఒకటి కనిపిస్తుంది ప్లేలిస్ట్ లోపల, కరెంట్ ఇష్యూ అని చెప్పేసి అందులో ఉంది. ఈ సుప్రీంకోర్టు కూడా నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఈ 370 ఆర్టికల్ మీద రద్దు మీద మనకు తీర్పిస్తుంది. అప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాం పూర్తిగా. సో ఇప్పుడు ఏంటి మనకి వార్తల్లో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ 2023 బిల్లుని సో లోక్సభ ఆమోదించింది. సో అమిత్ షా గారు ప్రవేశపెట్టిండ్రు, లోక్సభ ఆమోదించింది. సో మనకి అమెండ్మెంట్ అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఏం రావాలి బిల్లు విషయంలో అంటే దేన్ని సవరణ చేస్తుంది అంటే ఇది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ 2019 ఈ యాక్ట్ని సవరణ చేస్తుంది. ఈ చట్టం ద్వారా మనకి జమ్మూ కాశ్మీర్, లడక్ అని చెప్పేసి 2 యూటీస్ ఏర్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉంటుంది, లడక్కి వితౌట్ అసెంబ్లీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. రైట్, నేను ఏమైనా క్లాసు ఎండ్ కార్డులో ఇస్తా, 370 ఆర్టికల్ది ఎండ్ కార్డులో ఇస్తా. సో అది ఒకసారి చూస్తే మంచిగా అర్థమవుతుంది 370 ఆర్టికల్ ఎలా పుట్టింది, దానికి కారణం ఏంటి అని చెప్పేసి, ఈ కాశ్మీర్ సమస్య ఏంటి, పీఓకే ఏంటి అని చెప్పేసి అందులో పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది. రైట్, ఫస్ట్ ఈ సారాంశం ఏంటి, ఇన్ఫ్యాక్ట్ ఇందులో ముఖ్యాంశాలు ఏంటి అంటే సో ఫస్ట్ ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడం జరిగింది. సో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచిన్లు. దేని ప్రకారం పెంచిన్లు అంటే మనము మళ్ళీ డిస్కస్ చేసినాం, డీలిమిటేషన్ కమిషన్ జమ్మూ కాశ్మీర్ కోసము రంజన్ ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో మనం దాన్ని 3-4 టైమ్స్ డిస్కస్ చేసినాం. నియామకం అప్పుడు డిస్కస్ చేసినాం, కమిటీ రిపోర్ట్ అప్పుడు డిస్కస్ చేసినాం. సో రంజన్ ప్రకాష్ దేశాయ్ యొక్క డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు మేరకి జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడం జరిగింది. ఎంత అంటే 107 ఉండే దీన్ని 114 పెంచిన్లు. కాబట్టి ఈ ఫిగర్ మనం గుర్తుపెట్టుకోవాలి. 107 చూస్తే దీన్ని 83+24 అని చెప్పేసి రాస్తాం తరచుగా. వై బికాస్ 24 మనకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల రిజర్వ్ చేసినాం, బట్ మనం ఎన్నికలు కండక్ట్ చేయం కాబట్టి 83 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 24ని మనం ఏమి చేయలేదు, 83నే సో 90గా చేసుకున్నాం. 90+24 అని చెప్పేసి ఉంది. 83లో అంతకుముందు ఈ జమ్మూ ప్రాంతంలో మనకి 37 ఉండే, కాశ్మీర్ ప్రాంతంలో 46 ఉండే. ఇది ఫిగర్ అవసరం, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ 37కి ఒక +6 కలిపిన, మనం ఈ 46కి +1 కలిపినాం, మొత్తం 7 పెంచినాం కదా. సో 7 ఎక్కడ పెంచినాం అంటే జమ్మూలో 6 పెంచినాము, కాశ్మీర్లో 1 పెంచినాము. ఇప్పుడు ఏమైంది ఇది ఇన్ఫాక్ట్ 43+47 అయిపోయింది. సో ఈజీగా పెద్ద ఇబ్బంది ఏం లేదు. జమ్మూలో 6 పెంచి కాశ్మీర్లో 1 పెంచినారని చెప్పేసి ఇన్ఫాక్ట్ కాశ్మీర్ యొక్క ప్రాంతీయ పార్టీలు కొన్ని వివాదం చేస్తున్నాయి. సో మనకు అది పూర్తిగా రాజ్యాంగ సంబంధిత అంశం, అది రాజకీయ అంశం కాదు. డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు చేసింది కాబట్టి మనం ఎక్కడా ప్రశ్నించలేము కాబట్టి సో ఇది ఇవి ప్లేస్లు అయితే మారవు. సో 83 కాస్త 90 అయింది. జమ్మూలో 43 ఉన్నాయి, కాశ్మీర్లో 47 ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచిన్లు. ఇంకా ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ లోపల ఎస్సీకి రిజర్వేషన్ లేదు పాలిటిక్స్ విషయంలో. సో ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు ఇన్ఫాక్ట్ 9 వచ్చినాయి, ఎస్టీ వాళ్ళకు 7 వచ్చినాయి. సో మనకి ఇది నెంబరింగ్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫస్ట్ టైం కాబట్టి కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 9 అండి. సారీ, ఎస్టీ వాళ్ళకు 7 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 9 వచ్చినాయి. సో ఈ ఫిగర్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడవ అంశం ఏంటి అంటే ఈ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి లెఫ్టినెంట్ గవర్నరు ఒక 3 నామినేట్ చేయవచ్చు.
సో 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్, యూటీ కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, ముగ్గురిని నామినేట్ చేయొచ్చు, తన యొక్క అధికారం కలిగి ఉన్నాడు. సో మరి ముగ్గురు ఎవరని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది ఎందుకు ఇంతకాలం డెప్త్గా అంటే జమ్మూ కాశ్మీర్ అనే పదము జనరల్గా ఎగ్జామినర్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి టీఎస్పీఎస్సీ ప్రశ్న కనుక ఇచ్చిందంటే ఈ 3 ఆప్షన్స్లో నెంబరింగ్ అనేది వేరే వేరే ఉంటుంది, కానీ 3 ఆప్షన్లు అయితే ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. ఆ క్వశ్చన్లో ఇన్ఫాక్ట్ మనకు ఆ పేజీలో ఒక సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ మొత్తం సైడ్ తెలుగు ఇంగ్లీష్ చూస్తే ఇదే ప్రశ్న కనిపిస్తుంది. ముగ్గురిని చూస్తే ఇన్ఫాక్ట్ ఇందులో ఇద్దరు అయితే కాశ్మీర్ యొక్క వలస సంఘము అయి ఉండాలి. సో వలస సంఘము మనం డిస్కస్ చేస్తాం ఎవరు అని చెప్పేసి. ఎవరు? ఇద్దరు. ఈ ఇద్దరిలో కూడా ఒకరు కంపల్సరీ మహిళ అయి ఉండాలి. ఏమంటున్నా? కాశ్మీరీ వలస, సో మైగ్రేషన్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు చేయాలి, ఇద్దరు ఒకరు మహిళ అయి ఉండాలి. ఈ వలస సంఘం ఎవరంటే 1989లో మనకు సో కాశ్మీర్ నుంచి నెంబర్ ఆఫ్ హిందూ పండిట్స్ వలసపోయినారు. సో అలాంటి వాళ్ళ నుంచి ఇద్దరిని మనం ఎంపిక చేసుకోవాలి. 1989 జనవరి తర్వాత ఎవరైతే వలసపోయిందో ఆ వలస కమ్యూనిటీ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలి. కాశ్మీర్ లోయ నుంచి కావచ్చు లేదా కాశ్మీర్ నుంచి కావచ్చు. ఒకరు మహిళ అయి ఉండాలి కంపల్సరీ, రైట్. ఆ కట్ ఆఫ్ డేట్ గుర్తుపెట్టుకోవాలి, 89 జనవరి అని చెప్పేసి. సో ఇంకొకరు ఎవరు అంటే మనకు ఈ పీఓకే ప్రాంతం నుంచి శరణార్థిగా వచ్చిన వాళ్ళై ఉండవచ్చు. 1947 యుద్ధము, 1965 యుద్ధము, 1971 యుద్ధం తర్వాత ఎవరైతే పీఓకే ప్రాంతం నుంచి భారతదేశం యొక్క జమ్మూ కాశ్మీర్కి ఇన్ఫాక్ట్ పీఓకే కూడా మనదే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ఇండియా టెరిటరీ, అది కంపల్సరీ వచ్చినారు. వాళ్ళ కోసం కూడా ఒకటి ఇవ్వాలి. ఎందుకోసం అంటే వాళ్ళు బలహీన వర్గాలు, ఇన్ఫాక్ట్ బాధించబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతినిధి రిప్రజెంటేషన్ సభలో ఉండాలి కాబట్టి ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిండ్రు కాబట్టి ఎస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ కాదు ఇది. సో ముగ్గురు స్పెషల్ కమ్యూనిటీ, సో బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్ కాబట్టి ఇది ఒక మంచి చర్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మంచి చర్య. వై? బికాస్ వీకర్ సెక్షన్ నుంచి సభకి ఎన్నుకోబడకుంటే వీకర్ సెక్షన్ యొక్క వాయిస్ సభలో వినిపించదు. సో ఎస్సీ ఎస్టీ వర్గానికి పాలిటిక్స్ పరంగా ఎందుకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం అంటే అదే మనకి మెయిన్ రీజన్, వీకర్ సెక్షన్ కాబట్టి. సో వాళ్ళకి కల్పించకుంటే ఇన్ఫాక్ట్ ఏ ఎస్సీ ఎస్టీ అసెంబ్లీకి పోడు, ఏ ఎస్సీ ఎస్టీ లోక్సభకి పోడు. అప్పుడు ఏమవుతుంది? సో వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే వాళ్ళ యొక్క ఇది స్థానికత అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి మనకి సభలో వినిపించవు, చట్టాలు కూడా అందులో ఉండవు కాబట్టి. సో ఇది 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వీకర్ సెక్షన్ కి సభలో ఇండియా లోపల ఇది ఒకటే యూడి లోపల అమలు చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదిస్తుంది, రాష్ట్రపతి సైన్ చేస్తారు కాబట్టి చట్టంగా మారుతుంది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సో కొంచెం డెప్త్ క్వశ్చన్ అంటే గిట్ట ఒక వీకర్ సెక్షన్ కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా సో సభలలో స్పెషల్ కమ్యూనిటీకి ఏ రాష్ట్రంలో ఏ యూటీలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది అని చెప్పేసి రాష్ట్రపతి సైన్ చేసినాక మనం చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, బట్ ఇది మనకైతే గుర్తుపెట్టు. ఈ 3 అంశాలు సరిపోతాయి. సో ఏం మారినాయి? స్థానాల పెంపు జరిగింది, స్పెషల్ వీకర్ సెక్షన్కి రిప్రజెంటేషన్ కల్పిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫస్ట్ టైం రిజర్వేషన్ కల్పిస్తుంది జమ్మూ కాశ్మీర్ లోపల. సో ఎస్సీ 7, ఎస్టీ 9 అని చెప్పేసి చూసుకోవాలి. తర్వాత రెండవ అంశము నారీ అదాలత్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నారీ అదాలత్ ఇది చట్టబద్ధ కోర్టులు కాదు. సో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు. సో మనకి స్పెషల్ ఫస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు చట్టం చేసి చేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎటువంటి రైట్స్ లేవు. ఏమంటున్నా? భారతదేశ ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే అధికారము రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నది, లెజిస్లేషన్ మాత్రమే చేయాలి, ఎగ్జిక్యూటివ్ బాడీకి రైట్స్ లేవు. ఇప్పుడు నారీ అదాలత్ అని చెప్పేసి ఒక మహిళా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఇవి కోర్టులు కాదు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు ఇవి. సో వివాదం అనేది పంచాయతీ లెక్క, మనకు లోక్ అదాలత్ లెక్క. ఇన్ఫాక్ట్ ఇదేంటి? నారీ అంటే మహిళా శక్తి అని చెప్పేసి వస్తుంది. మహిళా సమస్యల కోసము
జెండర్ వివక్షత లేకుండా సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యామ్నాయ న్యాయ వివాద పరిష్కార వ్యవస్థనే నారీ అదాలత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దేని కింద అంటే ఇన్ఫ్యాక్ట్ మిషన్ శక్తి కింద దీన్ని అమలు చేస్తున్నారు. సో మిషన్ శక్తి కింద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మహిళ మనకి వీకర్ సెక్షన్ కింద సిలబస్లో వస్తుంది, వీక్ కాకపోయినా దాని కింద వస్తుంది కాబట్టి ఇది మనకు సంక్షేమ యంత్రాంగం లోపల కూడా మనకి పాలిటీ సిలబస్లో ఉన్నది, సోషియాలజీలో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ దీన్ని రాసుకోవాలి, మహిళా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి. సో ఇది మిషన్ శక్తి కింద మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్, నాట్ లా అండ్ జస్టిస్. అది మనం ఫస్ట్ కన్ఫ్యూజ్ కావద్దు. సో మిషన్ శక్తిలో మనకు రెండు కనిపిస్తాయి ముఖ్యంగా, ఒకటి సంబల్ అని చెప్పేసి, రెండవది సామర్థ్య అని చెప్పేసి కనిపిస్తుంది. సో సంబల్ అండ్ సామర్థ్య అని చెప్పేసి, సంబల్ అంటే మనకి ఏమొస్తుంది అంటే మహిళా భద్రత వస్తుంది, సామర్థ్య అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. సో మహిళా సాధికారత కోసము, మహిళా భద్రత కోసము మిషన్ శక్తి స్కీమ్ ఉంది. ఈ శక్తి స్కీమ్ కిందగానే మనము నారీ అదాలత్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటున్నాము. దశల వారీగా భారతదేశం అంతటా ఏర్పాటు చేస్తాము. ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో ఒక యూటీ, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అది సో అస్సాం అండ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఉంది. సో అస్సాం అండ్ జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ అని చెప్పేసి ఇటీవల ప్రశ్న వస్తుంది. సో రెండు రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి, అస్సాం అండ్ యూటీ, జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి. ఇది నారీ అదాలత్ అండి. నేను నీట్గా రాస్తున్నా, ఈజీగా నోట్స్ రాసే వాళ్ళకి ఇబ్బంది అయితే కనిపించదు, బట్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఒక 3 to 4 minutes ఎక్కువ తీసుకుంటుంది మెల్లిగా రాస్తే. నెక్స్ట్ ఎకనామీ, ఇది ఈరోజు పేపర్లో వచ్చి ఉంటుంది. సో మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్ రివ్యూ, ఇది ఎవ్రీ 2 monthsకి చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నెంబర్ 1 ట్రాప్ క్వశ్చన్ పడుతుంది మనకు. మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు మనం ఇది ప్రతి 2 months డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఓన్లీ ఫ్యాక్ట్ బీట్స్ చెప్తాను. నేను విశ్లేషణ మళ్ళీ ఎండ్ క్లాసులో చెప్తాను, లింక్ ఇస్తాను, అది చూస్తే మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్ అని చెప్పేసి అవన్నీ అర్థమవుతాయి. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఎవ్రీ 2 monthsకి మీటింగ్ పెడుతుంది మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్యోల్బణం స్థిరీకరణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. అయితే బట్ మన చట్టం లోపల ఏముంటుందంటే ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు 2016లో మానిటరీ పాలసీ కమిటీకి చట్టబద్ధత హోదా ఇచ్చినారు. ఎవ్రీ ఇయర్ కనీసము 4 సార్లు మీటింగ్ పెట్టుకోవాలి, 4 సార్లు. బట్ మనకి 6 times పెడుతుంది ప్రాక్టికల్గా చూస్తే. టెక్నికల్లీ 4 times చేయాలి, బట్ 2 monthsకి ఒకసారి చేస్తున్నారు. సో అది మనకు చట్టంలో ఎక్కడా లేదు 2 months అని చెప్పేసి. బట్ 4 times అయితే మీటింగ్ పెట్టుకోవాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చట్టబద్ధత కలిగిన సంస్థ మానిటరీ పాలసీ కమిటీ అనేది. 2016లో 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారము సెక్షన్ 43Z ప్రకారము ఎంపీసీని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆర్బీఐ ఏర్పాటు చేయలేదు, మళ్ళీ అది ట్రాప్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఇందులో 6 members ఉంటారు, 3 ఆర్బీఐ నుంచి, 3 బయట వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఆ 3 ఎవరు అంటే ఆర్బీఐ గవర్నరు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా పనిచేస్తాడు మానిటరీ పాలసీ కమిటీకి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఫస్ట్ మైకేల్ దేవపాత్ర అని చెప్పిస్తున్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్. అతను మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఛార్జ్, రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఆర్బీఐ గవర్నర్ది కాదు. సో మీకు డౌట్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ మీరు గూగుల్ సెర్చ్ మానిటరీ పాలసీ కమిటీ యాక్ట్ 2016 అని చెప్పేసి కొట్టండి, వస్తుంది అందులో. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటిది ఇప్పుడు ఇక్కడ దీనికి చైర్పర్సన్ ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్ అండి. ఇది చాలాసార్లు చెప్పినా మళ్ళీ డౌట్ వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ఛార్జ్ ఎవరు, ఛార్జ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్. డిప్యూటీ గవర్నరే, ఆర్బీఐ గవర్నర్ కాదు. ప్రజెంట్ చూస్తే మనకి మైకేల్ దేవపాత్ర అని చెప్పేసి ఉన్నాడు. ఇంకొక పర్సన్ ఏమో ఫ్రమ్ ఆర్బీఐ బోర్డు నుంచి సంథింగ్ ఒకరు వస్తారు, 3 అయిపోయినలు, మిగతా 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ చేయబడతారు. వాళ్ళు 3 ఉంటారు, మొత్తం 6 కదా. ఈ 3 అనేది 4 ఏళ్ల పదవి కాలం ఉంటుంది, తిరిగి నియామకం చెందరాదు. ఈ 3 ఎవరైతే ఉన్నారో తిరిగి నియామకం చేయరాదు అని చెప్పేసి ఉంటుంది. అవి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి. ఆర్బీఐ ఎంపీసీ అనేది ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత సంఖ్య లోపల ఉండేలా ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ ఎంత ఉంది అంటే 4 ± 2 అని చెప్పేసి ఉంది. అంటే
4 ఉండాలి ఐడియల్గా, బట్ కొన్నిసార్లు -2 ఉండొచ్చు, +2 ఉండొచ్చు, అంటే 2 to 6 అయితే ఉండొచ్చు. 4 నెంబర్ అనేది ఐడియల్, అది ఒక మోడల్, అది అంతే ఉండాలని ఏమున్నది, అందరు మోడల్ లెక్క ఉంటారా, ఉండరు. కాబట్టి +or-2 అనేది ఓకే. మళ్ళీ ఈ +or-2 4 అని మొత్తం 6 అని చెప్పేసి చెప్పింది ఎవరు, ఆర్బీఐ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్బీఐతో సంప్రదించి ఎవ్రీ 5 yearsకి దీన్ని డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది, ఆర్బీఐ డిసైడ్ చేయదు. లక్ష్యం పెట్టేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ. కన్సల్టేషన్ మీన్స్ సంప్రదింపులు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన దాన్ని ఆర్బీఐ ఆ 4 to 6 లోపల ఉంచేలా ట్రై చేస్తుంది. ద్రవ్యోల్బణం యొక్క నియంత్రణ ఆర్బీఐ లక్ష్యము అయితే, ఎంత ఉంచాలనో చెప్పేదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ మనకు 2016 నుంచి 2021 నుంచి 2026 31 మార్చి వరకు ఇదే ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మారుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కన్సల్ట్ అయిపోయి మళ్ళీ అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి 4 సాధ్యం కాదు మనకు, ప్రజెంట్ అయితే 6, 7 అని చెప్పేసి మారుస్తుంది. ఎవ్రీ 5 yearsకి మారుస్తుంది. ఇది బేసిక్ క్వశ్చన్స్, ఇవన్నీ మనం నెంబర్ ఆఫ్ టైం చెప్పినామండి. రైట్, నిన్న ఒక క్యాండిడేట్ మనకి మెసేజ్ చేసాడు, సో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వచ్చిందని చెప్పేసి దీని గురించి కొంచెం ఐడియా ఇవ్వాలని చెప్పేసి. అంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇదంతా డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. రైట్, ఇప్పుడు ఏంటి అంటే డిసెంబర్లో బై మంత్లీ మీటింగ్ జరిగింది, ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం అని చెప్పేసి మీటింగ్ జరిగింది. సో ఇందులో రెపో రేటు మనకు అన్చేంజ్డ్, వరుసగా 5వసారి మార్చలేదు. సో వరుసగా 5వసారి 6.5 దగ్గరనే ఉంచినారు, 6.5 దగ్గరనే ఉంచినారు. సో రెపో రేట్ మీన్స్ మనకి ఏంటి వాస్తవంగా అంటే, సో బ్యాంకులు ఉంటాయి కదా, ఈ బ్యాంకు అనేది సో ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తే ఇట ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటే బ్యాంకు అనేది రెపో రేట్ అని చెప్పేసి పిలుస్తాం. 6.5 ఉన్నది. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వెరీ లాజిక్గా ఆలోచించాలి. బ్యాంకులు అప్పు తీసుకుంటున్నాయి, 6.5ని 7 చేసినట్లయితే ఏమవుతుంది, మనకు బ్యాంకులకు ఎక్కువ వడ్డీ పడుతుంది. బ్యాంకులకు వడ్డీ ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు కూడా ఎక్కువ వడ్డీకి లోన్ ఇస్తారు. ఎక్కువ వడ్డీ ఉంటే మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకురాము, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టము, ఉపాధి కల్పించము, వస్తు ఉత్పత్తి జరగదు కాబట్టి ధరలు పడిపోతాయి. అంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు, ధరల స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు ఆర్బీఐ రెపో రేట్ని పెంచుతుంది, పెంచి ధరలని తగ్గించేలా ట్రై చేస్తుంది. ద్రవ్యోల్బణం తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే, సో రెపో రేట్ని తగ్గిస్తుంది. తగ్గిస్తే ఏమవుతుంది, బ్యాంకులకు ఈజీగా వడ్డీ తక్కువ దొరుకుతుంది, మనకు తక్కువ వడ్డీకి ఇస్తాయి, మనం అప్పు చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఉపాధి కల్పిస్తాం, వస్తు సేవలు ఉత్పత్తి చేస్తాం, కాబట్టి ఆటోమేటిక్గా మనకి రేట్ అయితే పెరిగిపోతుంది. సో అట్లా మనకు ఇది బట్టి పట్టకుండా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, సో రెపో రేట్ డిసైడ్ అయిపోయిందా, మిగతా 3 మారుతాయండి జనరల్గా. సో అవి ఏంటి అంటే, ఇటు చూస్తే సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఉంటుంది, బ్యాంకు రేట్ అని చెప్పేసి ఉంటుంది. ఎప్పుడైనా సరే రెపో రేట్కి +0.25 అని చెప్పేసి ఉంటుంది. అంటే 6.75 అయింది, 6.75 అయిపోయింది. సో మళ్ళీ మనం డిస్కస్ చేసినాము, రెపో రేటు అనేది బ్యాంకులు వడ్డీ తెస్తున్నాయి కదా, 2 to 14 daysకి తీసుకొస్తాయి. ఎంఎస్ఎఫ్ అంటే ఓవర్ నైట్ అప్పు చేస్తాయి. సో ఎమర్జెన్సీ అనుకోని విపత్తు వచ్చినప్పుడు ఎంఎస్ఎఫ్ని ఫాలో అవుతాయి. సో ఎమర్జెన్సీ కాబట్టి దీనికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. ఇక్కడ బ్యాంకులు కంపల్సరీ ఆర్బీఐ దగ్గర పూచీకత్తు గ్యారంటీ అయితే షూరిటీ పెట్టాలి, ఇక్కడ షూరిటీ అయితే అవసరం లేదు. సో బ్యాంక్ రేటు చూస్తే మనకు 14 days కంటే ఎక్కువ అప్పు చేసినట్లయితే బ్యాంక్ రేటు అప్లై చేస్తుంది. ఓవర్ నైట్ ఓన్లీ 1 day అంటే ఎంఎస్ఎఫ్, 2 to 14 days అనేది రెపో రేటు, 14 days కంటే ఎక్కువ అప్పు చేయాల్సి వస్తే ఆర్బీఐ అయితే బ్యాంక్ రేట్ని విధిస్తుంది. సో 3 ఒకటే, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తాయి, బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి, 2 to 14 days అంటే రెపో రేట్ వస్తుంది. ఎంఎస్ఎఫ్ బిఆర్ అనేది రేర్గా బ్యాంకులు తీసుకుంటాయి, ఇదే ఎప్పుడు అప్లికేబుల్ ఉంటుంది. ఇంతకుముందు వాస్తవంగా మనకి ఇటువైపు ఏముండే అంటే రివర్స్ రెపో అని చెప్పేసి ఉండే ఇంతకుముందు. సో రివర్స్ రెపో అని చెప్పేసి, రెపోకి రివర్సు ఆర్బీఐఏ బ్యాంకు దగ్గర అప్పు చేస్తుంది, బ్యాంకుకు వడ్డీ చెల్లిస్తుంది. జనరల్గా మనకి ఇది ఇట్లా చెప్తాం మనం, బట్ ఆర్బీఐ అప్పు చెల్లించదు. ఏమవుతుంది అంటే బ్యాంకు తన దగ్గర నగదు నిల్వలు ఎక్కువ అయినప్పుడు, ఊహించని డిపాజిట్ జరిగినప్పుడు ఆ ఎక్కువైన డబ్బుని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది, అప్పుడు ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది.
దీనికి అంటే ఏంది, ఇక్కడ ఆర్బీఐకి అప్పిస్తుందా? కాదు, ఎక్కువ ఉన్న డబ్బుని దాచుకుంటుంది అది మనకి. బట్ ఆర్బీఐ కూడా ఎంత డబ్బు ఎక్కువ ఉన్నదో అంత డబ్బుకి షూరిటీ గవర్నమెంట్ సెక్ అయితే చూపిస్తుంది. G6 అయితే అవసరం కంపల్సరీ. పూచికత్తు అనేది అవసరం కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ కొలటరల్ ఫ్రీ, ఇట్ ఈస్ కంప్లీట్గా కొలటరల్ అని చెప్పేసి చెప్తాం. అంటే పూచికత్తు అనేది అవసరం ఉంటుంది. సో ఇది 3.35 ఉంటుంది ఎప్పటి నుంచో, ఇది మారుస్తలేదు. వై? బికాస్ దీన్ని ఏమంటామంటే ఇన్ ఆపరేటివ్లో ఉన్నది. ప్రజెంట్ రివర్స్ రెపోని ఆర్బీఐ ఫాలో కావట్లేదు. దీని ప్లేస్లో ఏమొచ్చిందంటే ఇంకా పూర్తిగా రాలేదు, అంటే రివర్స్ రెపో ఉన్నది కానీ బట్ ఇన్ఆపరేటివ్గా ఉన్నది, యాక్షన్ మోడ్లో లేదు. దీని ప్లేస్లో ఇటీవల మనకు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు కరోనా టైంలో సో ఎస్డిఎఫ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది. ఇట్ ఈస్ అ న్యూ టూల్ ఆఫ్ ది ఆర్బీఐ మానిటరీ పాలసీ కంట్రోల్ కోసం అని చెప్పేసి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సేమ్ అండి. సో బ్యాంకులు ఎక్కువ ఉన్న నగదుని ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటాయి, ఆర్బీఐ ఎక్కువ ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. 6.25 ఉంటుంది ఎప్పుడైనా సరే, రెపో రేట్ కంటే 0.25 తక్కువ ఉంటుంది ఎస్డిఎఫ్ది. సో 6.25 ఉన్నది ప్రజెంట్. సో ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి అంటే రివర్స్ రెపో కాకుండా ఎస్డిఎఫ్ఐ పోతాయి. బట్ ఇక్కడ చూస్తే ఆర్బీఐ అయితే ఈ బ్యాంకులకి ఇన్ఫ్యాక్ట్ పూచికత్తు షూరిటీ ఇవ్వదు. ఇక్కడ ఇవి రెండింటి లక్ష్యం ఒకటే, బ్యాంకుల దగ్గర ఉన్న అదనపు నగదుని పీల్చుకోవాలి ఆర్బీఐ. రెపో రేట్ కంటే ఎస్డిఎఫ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్డిఎఫ్ఏ బ్యాంకులు మాకు కావాలని చెప్పేసి ఎక్కువ నగదుని ఆర్బీఐకి ఇచ్చేస్తాయి. 6.25 ఉంది కాబట్టి రెపో రేటు ప్రజెంట్ బ్యాంకులు ఫాలో 6.25 కాబట్టి దీన్నే ఫాలో అవుతాయి. బట్ డిఫరెన్స్ ఏంది అంటే పూచికత్తు షూరిటీ అనేది ఇక్కడ ఆర్బీఐ ఇస్తుంది డబ్బు పెట్టినందుకు, ఇక్కడ షూరిటీ ఇస్తలేదు. ఇవి రెండు మనకు తేడా మాత్రమే. ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు నగదు పీల్చుకోవాలని చెప్పేసి ఆర్బీఐ యొక్క నూతన టూలే ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి రెండింటి కాన్సెప్ట్ ఒకటే. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర సొమ్ము ఉంచితే ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. తేడా ఏంటి అంటే రివర్స్ రెపో రేటుకి పూచికత్తు చూపిస్తుంది, గవర్నమెంట్ సెక్ చూపిస్తుంది, ఇక్కడ చూపించదు. సింపుల్గా అది రైట్. ఇంకా కొన్ని ఏం మారినాయి అంటే సిఆర్ఆర్ వచ్చేసి సేమ్ 4.5 ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి బ్యాంకులు తమ దగ్గర ఉన్న 100 రూపాయలు 4 రూపాయలు నగదు రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఎందుకంటే ఆర్బీఐ అనేది సో విశ్వసనీయత కలిగి ఉండాలి డిపాజిటర్లకి. బ్యాంకులు నష్టపోయినప్పుడు ఈ సొమ్ము నుంచి డబ్బులు ఇస్తారు కాబట్టి సో క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటైన్ చేయాలి ప్రతి బ్యాంకు కూడా. 100 రూపాయలు డిపాజిట్ అయినట్లయితే 4.5 రూపాయలు ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఆర్బీఐ ఎటువంటి వడ్డీ అయితే మనకు చెల్లించదు. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది నగదు రూపంలో పెట్టచ్చు, బంగారం రూపంలో పెట్టచ్చు, ఏదైనా G6 రూపంలో పెట్టచ్చు. ఇది క్యాష్ రిజర్వ్, ఇదేమో బంగారం లేదా సెక్యూరిటీ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 18% ఉన్నది. ఇదంతా మనకి 18% అయితే మనకు కనిపిస్తుంది. ఇవి దీంతోపాటు ఇంకేం ఎంపీసీ లోపల వస్తాయి అంటే ప్రతిసారి ఎంపీసీ వస్తే ఇంకా ఇవే వస్తాయి. ఇక ఇంకేం వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది భారతదేశం యొక్క జీడిపిని అంచనా వేస్తారు. 6.5 ఉండే కదా, దీన్ని 7కి వేసింది. సో అంటే 0.5% 50 బేస్ పాయింట్స్ పెంచింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్ యొక్క రివ్యూ లోపల భారతదేశం యొక్క జీడిపిని 6.5 నుంచి 7కి పెంచింది. మనం నెంబర్ ఆఫ్ టైమ్ 6.5 అని చెప్పేసి చదువుతున్నాం కదా, 7గా చదువుకోవాలి. ఎందుకు పెంచిందంటే ఇటీవల మనకు ఇదే ఆర్థిక సంవత్సరం లోపల క్వార్టర్ నెంబర్ 2 అని చెప్పేసి జూలై ఆగస్ట్ సెప్టెంబర్, ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ కదా, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 మాసాలకు గాను ఇండియా జీడిపి 7.6 నమోదైంది. ఎక్కువ నమోదైంది కాబట్టి రివ్యూ లోపల కూడా దీన్ని అంచనాలు పెంచిండ్లు 7 అని చెప్పేసి చేయడం జరిగింది. ఒకటే కారణము క్వార్టర్ నెంబర్ 2లో ఇండియా జీడిపి 7.6 అయింది కాబట్టి, అంచనాలకు మించి నమోదైంది కాబట్టి సో ఇండియా యొక్క జీడిపిని కూడా ఓవరాల్గా పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇదే ఇయర్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం చూస్తే గిట్ట 5.4గానే ఉంచింది. ఎటువంటి మార్పు అయితే చేయలేదు. ఇంకేం మార్చిందంటే ఈ రివ్యూ లోపల యూపీఐ ఉంది మనకు. సో రోజుకు ఎంత మనం పే చేయొచ్చు, 1 lakh చేయొచ్చు కదా. బట్ ఇది విద్యా సంస్థలు గిట్ట హాస్పిటల్ ఒక ఇష్యూ అయితే గిట్ట 1 lakhని 5 lakhs చేసిందండి. హాస్పిటల్ కారణము లేదా విద్యా సంస్థల కారణం అయితే గిట్ట 1 lakhని 5 lakhs అయితే లిమిటెడ్ పెంచడం జరిగింది. ఓన్లీ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషనల్ అండ్ మెడిసిన్ కోసం అయితే ఇది పనిచేస్తుంది. సో ఇవి మనకు మానిటరీ పాలసీ కమిటీ యొక్క రివ్యూ. ఈరోజు పేపర్లో దాదాపుగా ఇదే వచ్చి ఉంటుంది మేబీ.
ఇంకా నన్ను అడిగితే ఇట్లా రెపో రేట్ ఒకటే ఇస్తారు పేపర్లలో, ఇవి ఎవ్వి ఇయ్యరండి. ఇవి ఎవ్వి కూడా మనకు మారలేదు. అంటే ఈ ఎంఎస్ఎఫ్, బీఆర్, ఎస్డిఎఫ్ మారినాయి. ఎట్లా మారినాయి? రెపో రేటుకు అనుగుణంగా మారినాయి. ఎంఎస్ఎఫ్, బీఆర్ అనేది దీనికంటే 0.25 ఎక్కువ ఉంటుంది, 0.25 తక్కువ ఉంటుంది. ఇది మానిటరీ పాలసీ కమిటీ. సో ఇదే క్లాస్ నేను గంటన్నర చెప్పి ఉన్నా ఇంతకుముందు, బట్ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ కోసం, అది నాట్ కరెంట్ అఫైర్స్. కంప్లీట్గా మానిటరీ పాలసీ కమిటీ కోసం అయితే ఆ క్లాస్ బాగా పనికి వస్తుంది. సో నెక్స్ట్, సో టైం ఎక్కువ తీసుకున్నట్టుంది, 25 minutes. సరే, ఇవన్నీ మనకు ఫ్యాక్ట్ బిట్సే ఈజీగానే అయిపోతాయి. గర్భ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది వెరీ ఫేమస్ బిట్. యునెస్కో యొక్క ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో గర్భ అనేది గుజరాత్లో ఒక సాంప్రదాయ నృత్యము. సో ఇది భక్తి నృత్యం అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ నవరాత్రుల టైంలో 9 days దీన్ని నృత్యం చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ మన మోడీ గారికి అత్యంత ఇష్టమైన నృత్యం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో వెరీ ఫేమస్ మిఠాయి రెవిడి అని చెప్పేసి ఉంటుంది. అది మిఠాయి కాబట్టి సో మనకు ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల టైంలో ఇచ్చే ఉచిత పథకాలని మన మోడీ గారు రెవిడి అని చెప్పేసి పోల్చడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఉచిత పథకాలను రెవిడి కల్చర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది గర్భ నృత్యం అని చెప్పేసి నవరాత్రుల సందర్భంగా మన మోడీ గారు 9 days ఫాస్టింగ్ ఉంటారు. ఓన్లీ లేమన్ తర్వాత నిమ్మకాయ మాత్రం తీసుకుంటారు. రైట్, ఇది గుజరాత్లో ఫేమస్. ఇప్పుడు ఏంటి అంటే యునెస్కో అనేది దీన్ని భారతదేశం యొక్క 15వ ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించింది. సో ఇది వెరీ ఫేమస్. ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఒక సాంప్రదాయం కావచ్చు లేదా ఏదైనా పద్ధతి కావచ్చు, ఒక వారసత్వం నుంచి మరొక తరానికి మార్పిడి చెందితే దాన్ని ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం. యునెస్కో దీన్ని గుర్తిస్తుంది. ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క ఒప్పందం 2003లో జరిగింది, 2006లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, భారతదేశము ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క మెంబర్షిప్ 2022 నుంచి 26 వరకు ఇండియానే అధ్యక్షురాలిగా ఉన్నది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ కూడా ఇవంతా కరెంట్ అఫైర్స్లో అంతర్భాగమే. ఈ ప్రశ్న వస్తే టీఎస్పీఎస్సీ ఇవన్నీ ఇస్తుందండి దరిద్రంగా. రైట్, నెక్స్ట్, సో ఇది 15th కదా, మనకి 14th కూడా కొద్దిగా అవసరం ఉంటుంది. సో కలకత్తా పూజ, దుర్గా పూజ అని చెప్పేసి 2021 డిసెంబర్లో వచ్చింది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్, నవంబర్ మాసంలో డిక్లేర్ చేస్తారు ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి. ఈసారి ఇండియాకి వచ్చింది 15వది గర్భ నృత్యం అని చెప్పేసి, వెరీ ఫేమస్. నెక్స్ట్, ఇదేమో కలకత్తా లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్లో వచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 14th అని చెప్పేసి, ఇది 15th అని చెప్పేసి అవసరం. నెక్స్ట్, ఇది కల్చరల్ హెరిటేజ్ కిందకి వస్తుంది. అది కూడా నేషనల్ మెడికల్ కమిషన్ లోగో అనేది, సో నేషనల్ మెడికల్ కమిషన్ మార్పు చేసింది. ఈ లోగోలో మనకు ధన్వంతరి, సో ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు, ఈయన బొమ్మ అంతకుముందు ఉండే, బట్ మన చిన్నగా బ్లాక్ కలర్లో ఉండే. ఈసారి ఒక హిందూ దేవతను తలపించేలా ఇతనికి కొన్ని రంగులు వేయడం జరిగింది. ఎక్స్ట్రా కొన్ని హ్యాండ్స్ పెట్టడం జరిగింది. చేతులు 2 ఉంటాయి మనిషికి, 4 అని చెప్పేసి, ఇటు కత్తులు అని చెప్పేసి మొత్తం మీద లోగోని మార్చిండ్లు, రంగురంగులో వేసి దాన్ని హిందూ గాడిగా మార్చిండ్లు. ఇదేంది? నేషనల్ మెడికల్ కమిషన్ది. ఇదేంది? మన భారతదేశం లోపల ఒక చట్టబద్ధ సంస్థ. ఇది 2019 చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ బాడీ ఇన్ ఇండియా. మరి ఇది ఏం చేస్తుంది అంటే మెడిసిన్ ఎడ్యుకేషన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది, స్టాండర్డ్స్ని రూపొందిస్తుంది. వైద్య విద్య కోసము ప్రమాణాలు ప్లస్ రెగ్యులేషన్ చేసే సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్. లోగోని మార్చింది. ధన్వంతరి బొమ్మనే ఉన్నది, ధన్వంతరి దేవతగా చిత్రీకరించింది. దీని మీద సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సో ధర్నా చేస్తున్నారు, అంటే నిరసన వ్యక్తం చేసిండ్రు ఇది ఏందని చెప్పేసి. మరి ఇది ఏ సంస్థ అంటే ఇది వైద్యుల సంస్థ. ఇది సో వైద్యులకి ప్రమాణాలు, వైద్య విద్యకి ప్రమాణాలు. వీళ్ళు ఎందుకంటే అరే మాది వైద్య వృత్తి ఒక మతానికి లింక్ అయి ఉండొద్దు అని చెప్పేసి ఆ లోగోను మార్చుమని చెప్పేసి వీళ్ళని అభ్యర్థించడం చేయడం జరిగింది. సో అందుకు మనకి వార్తల్లో ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి, ధన్వంతరి అని చెప్పేసి, ఐఎంఏ అని చెప్పేసి. ఇది వైద్య వృత్తి, ఇదేమో వైద్య విద్య. సో ఇది కాంట్రవర్సీ ఇష్యూ. నెక్స్ట్, అగ్ని 1 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అగ్ని 1 నెంబర్ ఆఫ్ టైం వచ్చింది. జూన్లో కూడా ఈసారి ఇంతకుముందు ప్రయోగించినారు, మళ్ళీ ప్రయోగించినారు. బట్ దెర్ ఈజ్ స్మాల్ డిఫరెన్స్.
ఏంటి అంటే సో అగ్ని-1 మన జనరల్గా ఇది 1983లో స్టార్ట్ అయింది. సో ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారి యొక్క ప్లాన్ ఇది. దీని ప్రకారం భారతదేశంలో పాట్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్, అగ్ని అని చెప్పేసి 5 క్షిపణులు డెవలప్మెంట్ చేయాలి, దశల వారీగా చేయాలి. సో మనకి పృథ్వీ అనేది వెరీ వెరీ ఫేమస్ షార్ట్ రేంజ్, ఆకాష్ అనేది మీడియం రేంజ్, త్రిశూల్ షార్ట్ రేంజ్, నాగ్ అనేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, అండ్ అగ్ని అనేది షార్ట్ రేంజ్ ఉన్నది, మీడియం రేంజ్ ఉన్నది, మనకు ఇంటర్మీడియట్ రేంజ్ ఉన్నది, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి పరిధి బట్టి 4 రకాలుగా ఉంది. అగ్ని 1, 2, 3, 4, 5 అని చెప్పేసి. ఈ పృథ్వీ మనకు సో భూమి కాబట్టి సర్ఫేస్ టు సర్ఫేస్ అని చెప్పేసి ఉంటుంది. ఆకాశ్ అనేది సో సర్ఫేస్ నుంచి ఎయిర్ నుంచి సర్ఫేస్కి అని చెప్పేసి ఉంటుంది. త్రిశూల్ అనేది కింద నుంచి మీదకి కాబట్టి సర్ఫేస్ నుంచి ఎయిర్ అని చెప్పేసి ఉంటుంది. నాగ్ అనేది యాంటీ ట్యాంక్ కాబట్టి ట్యాంక్ విధ్వంసాన్ని చేస్తుంది. అగ్ని అనేది మనకి సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగం చేస్తాం మనం. సో ఇందులో ఈ అగ్ని-1 అనేది ఫస్ట్లో ఉన్నప్పుడు వాస్తవంగా షార్ట్ రేంజే ఉండే, 700 km పరిదే ఉండే. ఇప్పుడు కూడా మనకు ఈ నిన్న వేసింది కూడా షార్ట్ రేంజే. బట్ ఇక్కడ చూస్తే ఈసారి మాత్రము షార్ట్ రేంజ్ కదా, సో జూన్లో మాత్రం దీన్ని పరిధి పెంచి మీడియం రేంజ్కి మార్చినారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మన పేపర్లలో పిఆర్బి న్యూస్లో షార్ట్ రేంజ్ అని ఇచ్చినాడు, బట్ జూన్లో మాత్రం మనకి మీడియం రేంజ్ అని చెప్పేసి వస్తుంది. మీకు డౌట్ అనిపిస్తే గిట్ట మన మ్యాగజైన్ చూస్తే జూన్లో తెలుస్తుంది మీకు. అట్లా కాకుండా అగ్ని-1 క్షిపణి అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేసినా మనకు జూన్ది ఏదైనా హిందూ పేపర్, ఎక్స్ప్రెస్ పేపర్, ప్రింట్ పేపర్ మొత్తం ఏదో ఒకటి వస్తుంది, ఈనాడు, సాక్షి అని చెప్పేసి అందులో చూస్తే మధ్యంతర అని చెప్పేసి ఉంటుంది. సో మీడియం రేంజ్ కూడా మనకి అగ్ని-1లో ఉన్నది, అది జూన్లో టెస్ట్ చేసిన్లు, ఇప్పుడు చేసిన షార్ట్ రేంజ్ అండి. రైట్, ఇది సర్ఫేస్కి ప్రయోగిస్తాం. ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రయోగిస్తారంటే మనకి ఒడిషా తీరంలో ఉన్న అబ్దుల్ కలాం దీవుల నుంచి ప్రయోగిస్తారు. ఎవరి క్షిపణి అక్కడ నుంచి ప్రయోగిస్తారు కాబట్టి మనకి ప్లేస్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండద్దు. నెక్స్ట్ ఇంకేమొస్తుంది క్వశ్చన్, మనకి షార్ట్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, దేర్ ఈజ్ ఏ మీడియం రేంజ్ ఇన్ జూన్ అని చెప్పేసి రాసుకోండి కావాలంటే. తర్వాత చూస్తే సింగిల్ స్టేజ్ ఇది. సో అగ్ని సిరీస్ లోపల అగ్ని-1 సింగిల్ స్టేజ్ ఉంటుంది, 2, 3, 4 ఏమో డబుల్ స్టేజ్ ఉంటే అగ్ని-5 మాత్రం మనకి ట్రిపుల్ స్టేజ్ ఉంటుంది. అది మళ్ళీ మైండ్లో పెట్టుకోవాలి. కంప్లీట్ మనకి సాలిడ్ ఫ్యూయల్ అని చెప్పేసి ఉంటుంది. సో సాలిడ్ ఫ్యూయల్ లేదా సాలిడ్ ప్రొపలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఘన ఇంధనంతో సింగిల్ స్టేజ్లో ఈ రాకెట్ పోతుంది. ఇంకేమున్నది, సో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తాం, ఏ రేంజ్ అని చెప్పేసి, ఎన్ని స్టేజ్ల్లో ఉంటుంది, ఏ ఇంధనము. సో మన క్షిపణి వచ్చిందంటే నెక్స్ట్ ఎక్కడి నుంచి ప్రయోగించినారు, ఒడిషాలో నుంచి ప్రయోగించినారు. ఇదైతే వస్తుందండి, డిఆర్డిఓ రూపొందించింది. ఇంకా సంస్థ పేరు కూడా అవసరం అంటే ఇది. సో ఈ 6 క్వశ్చన్స్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అబౌట్ ది మిసైల్. ఎవరు తయారు చేసినారు, ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఎలా ప్రయోగిస్తున్నారు, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పేసి. ఏ రేంజ్, షార్ట్ రేంజా, మీడియం రేంజా, ఇంటర్మీడియట్ లేదా లాంగ్ రేంజా, లేదా ఇంటర్ కాంటినెంటల్ మిసైలా. అంటే ఖండాంతర అంటే మనకి 5500 కంటే ఎక్కువ పరిధి ఉంటే ఇటు దాన్ని ఖండాంతర క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం. సింగిల్ స్టేజ్, అది రాకెట్ ఎన్ని స్టేజ్లో ఉంటుంది ఇంజన్ అయితే. సాలిడ్ ఫ్యూయల్, ఏ ఇంధనం ఉపయోగిస్తాము, సాలిడా, ఫ్యూయలా, క్రయోజెనికా, రామ్జెటా అని చెప్పేసి ఉంటుంది ఇంకోటి. సో ఆ టెక్నాలజీ మనకి గుర్తుపెట్టుకోవాలి. అందుకే బేసిక్ క్వశ్చన్స్ అయితే డిఫెన్స్ టెక్నాలజీ లోపల మనం క్లాస్ చేయాల్సి ఉంటే, బట్ అది మనకు పెండింగ్ అయితే ఉన్నది. డిఆర్డిఓ రూపొందించింది. ఇవన్నీ 6 క్వశ్చన్స్ అయితే వెరీ బేసిక్. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది పాట్నా ప్రోగ్రామ్. ప్రజెంట్ మనకి పాట్నా ప్రోగ్రామ్ అయితే అమల్లో లేదు. స్టార్ట్ అయింది మాత్రం అగ్ని సిరీస్ అనేది పాట్నా లోపలనే స్టార్ట్ అయింది. సో పాట్నా ఒక కోడ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, 5 క్షిపణుల పేర్లు అంటే సో అలా పాట్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు ఆన్సర్ చేయండి. అగ్ని మహిళ అని చెప్పేసి ఎవరిని పిలుస్తాం, వెరీ ఫేమస్ క్వశ్చన్, అది జిఎస్లో వస్తుంది. అగ్ని మహిళ అని చెప్పేసి ఎవరిని పిలుస్తాం. నెక్స్ట్ జెమినీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది జెమినీ అయితే ఇన్ఫ్యాక్ట్ గూగుల్ సంస్థ యొక్క నూతన ఏఐ చాట్ బాట్ అండి. సో నెంబర్ ఆఫ్ చాట్ బాట్లు మనకి వార్తల్లో వస్తున్నాయి. అందులో జెమినీ అయితే ప్రజెంట్ ఉన్న చాట్ జీపీటీ వచ్చేసి ఇది ఎవరిది, ఓపెన్ ఏఐ సంస్థది. ఓపెన్ ఏఐ సంస్థ ఫస్ట్ చాట్ బాట్ని రూపొందించింది చాట్ జీపీటీ పేరుతోని. అయితే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది ప్రజెంట్ చాట్ జీపీటీ 4 అని చెప్పేసి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయింది కదా. చాట్ జీపీటీ 4 కంటే జెమినీయే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది అని చెప్పేసి గూగుల్ సంస్థ క్లెయిమ్ చేసుకున్నది. సో ఇంకా ఇది మల్టీ మోడ్ అండి. సో మల్టీ మోడ్ ఏఐ. మల్టీ మోడ్ అంటే టెక్స్ట్ ఉంటుంది, సో వాయిస్ ఉంటుంది,
ఇమేజ్ ఉంటుంది, వీడియో ఉంటుంది, మల్టీ మోడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మల్టీ మోడ్ లాంగ్వేజ్ మోడలే ఈ జెమిని గూగుల్ సంస్థ యొక్క ఏఐ చాట్బాట్. ఇంతకుముందు గూగుల్ సంస్థ లోపల మనకు బార్డ్ అని చెప్పేసి ఉండి, ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి కంపల్సరీ. సో బార్డ్ అని చెప్పేసి ఉండి ఇంతకుముందు, ఈ బార్డ్ కంటే అడ్వాన్స్డ్ వెర్షన్ చాట్ జీపీటీ 4 కంటే అడ్వాన్స్డ్ వెర్షన్ ఈ జెమిని అని చెప్పేసి ఉన్నది కాబట్టి క్వశ్చన్ వస్తే మనకి రావచ్చు. రైట్. సో మీరు ఆన్సర్ చేయండి. చాట్ జీపీటీలో జీపీటీ అనగా ఏంటని చెప్పేసి టీఎస్పీఎస్సీ అడిగింది. మనం ఇంతకుముందు దీన్ని నోట్స్ రాసుకొని ఉన్నాం ఆల్రెడీ, రివిజన్ సిరీస్ లోపల ఉన్నది, నోట్స్ లోపల కూడా ఉన్నది. సో జీపీటీ అనగా ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఈ చైనా యొక్క మౌలిక సదుపాయాల ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఉన్నది కదా, బీఆర్ఐ. సో బీఆర్ఐ నుంచి ఇటలీ తప్పుకున్నదండి. ఇది మనం లాస్ట్ మంత్ నవంబర్ మంత్ మ్యాగజైన్లో చూస్తే నేను ఆల్రెడీ మ్యాప్ వేసిన బీఆర్ఐ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి. తూర్పు ఆసియా నుంచి ఐరోపాలోని రోమ్ వరకు లింక్ అయి ఉంటుంది. చైనా మీదుగా పోతుంది, చైనాతో లింక్ అయి ఉంటుంది. సో ఈ ప్రపంచవ్యాప్తంగా చైనా రుణం ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఈ సముద్ర మార్గాన్ని, రోడ్డు మార్గాన్ని విస్తరణ చేస్తున్నారు. మనకు అన్సెంట్ హిస్టరీ లోపల ఉండే కదా, ఆ మార్గాన్ని తిరిగి పునరుద్ధరణ చేయడంలో భాగంగా చైనా యొక్క ప్రాజెక్టే బీఆర్ఐ అని చెప్పేసి పిలుస్తాం. ఇటలీ తప్పుకున్నది. లాస్ట్ మంత్ లోపల ఫిలిప్పీన్స్ తప్పుకుంది. మనం అప్పుడే డిస్కస్ చేసినాము. సో ఫిలిప్పీన్స్ తప్పుకోవడం కంటే ఇది తప్పుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ మనం G20 సమ్మిట్ లోపల ఇండియన్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కార్డర్ అని చెప్పేసి ఒకటి ఇనిషియేటివ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఏంటి? సో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కార్డర్ అని చెప్పేసి. సో ఇందులో ఇండియా మిడిల్ ఈస్ట్ నెక్స్ట్ యూరప్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ని రూపొందించింది కదా. అందులో ఇండియా ఉంది, సౌదీ అరేబియా ప్లస్ యూఏఈ అని చెప్పేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. యూరప్ లోపల యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అని చెప్పేసి 4 దేశాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇటలీ కనిపిస్తుంది మనకి, అది ఫేమస్. ఆల్రెడీ మనం ఇది చెప్పేటప్పుడు డిస్కస్ చేసినాం. బీఆర్ఐ ఐఎంఈసీలో ఉన్న ఉమ్మడి దేశం ఏంటిదంటే ఇటలీ. సో మనకు G7 కంట్రీస్ లోపల బీఆర్ఐ లోపల ఉన్నది ఓన్లీ ఇటలీ మాత్రమే ఉండే. సో పైన తప్పుకుంది కాబట్టి ఈ వెస్టర్న్ కంట్రీస్ లోపల బీఆర్ఐ లోపల ఇంకా ఏ దేశం లేదు. ఇటలీ వై? బికాస్ ఇంపార్టెంట్ ఫిలిప్పీన్స్ కంటే. అంటే ఇటలీ అనేది బీఆర్ఐ లోపల ఉన్నది, ఐఎంఈసీ లోపల ఉన్నది. సో ఇది మనకు కొంచెము ఇబ్బంది కలిగిస్తుంది. అంటే మనము చేసే కూటమిలో ఉన్నది, చైనా కూటమిలో ఉన్నది. ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇది మన విజయంగా మనం చెప్పుకోవచ్చు. శత్రు పరాజయము మన విజయం కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఇటలీ అనేది ఎగ్జామ్ దృష్ట్యా ముఖ్యంగా ఏపీపీఎస్సీ వాళ్ళ కోసం అయితే బీఆర్ఐ ఎప్పుడు ఏర్పడింది 2013లో జీ జిన్పింగ్ స్టార్ట్ చేస్తాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ళు అయిపోయింది. మన 10 ఏళ్ళ రివ్యూ మనం క్లాస్ చేసుకున్నాం ఆల్రెడీ. జూలై లేదా ఆగస్టు కరెంట్ అఫైర్స్ లోపల కనిపిస్తుంది. ఇటీవల ఫిలిప్పీన్స్ తప్పుకున్నది లాస్ట్ మాసంలో, అప్పుడు డిస్కస్ చేసినాం పటం వేసుకొని ఎట్లా పోయిందని చెప్పేసి. సో ఇది ఏపీపీఎస్ వాళ్ళకైతే బాగా ఇంపార్టెంట్, ఇటలీ తప్పుకుందని చెప్పేసి. బీఆర్ఐ నుంచి తప్పుకొనక ముందు బీఆర్ఐలో ఐఎంఈసీలో ఉన్న ఏకైక దేశం ఏంటి అంటే ఇటలీ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది అందులో. ఎస్, ఇది కరెక్టే. G7 కంట్రీస్ లోపల అంటే డెవలప్డ్ కంట్రీస్ లోపల ఇండస్ట్రియల్లీ ఎకనామికల్లీ ఒకటే కంట్రీ ఉన్నది ఇటలీ బీఆర్ఐ లోపల ఎన్ని రోజులు. సో బీఆర్ఐని ఇండియా ఏం చేస్తుంది? కంప్లీట్ కొట్టిపడేస్తుంది. వై? బికాస్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ చైనా నుంచి పాకిస్తాన్లోని గద్వార్ ఓడరేవుకి ఈ బీఆర్ఐ పోతుంది. ఈ పొంగ ఇది పీఓకే గుండా పోతుంది. పీఓకే మీన్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మన కాశ్మీరే, అది మన దేశమే కాబట్టి మన యొక్క ప్రాదేశిక సమగ్రతని సవాల్ చేస్తుంది ఇది. కాబట్టి ఇండియా వ్యతిరేకిస్తుంది. టెరిటోరియల్ ఇంటెగ్రిటీని సవాల్ చేస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది. మన యొక్క సావరెంటిని సవాల్ చేస్తుంది. మన గడ్డ మీద మన ప్రమేయం లేకుండా ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తుంది చైనా అయితే. కాబట్టి ఇండియా బీఆర్ఐని కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది. వై? బికాస్ అంటే చైనా నుంచి ఈ పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ ఓడరేవు వరకు ఒక మార్గం పోతుంది పీఓకే ఉండదు కాబట్టి. సో ఇండియా అయితే వ్యతిరేకిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీఎస్సీ వాళ్ళ కోసం అయితే ఇంటర్నేషనల్ లోపల ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత యుఎన్ చార్టర్ మనకి వార్తల్లో ఉన్నది. సో యుఎన్ చార్టర్లో ఉన్న ఆర్టికల్ నెంబర్ 99 వార్తల్లో వచ్చింది. ఇది 5వసారి ఉపయోగించినారు యుఎన్ఓ యొక్క అధ్యక్షులు. ఎవరైనా ఆంటోనియో గుటెరస్. ఈయన లైఫ్ టైంలో ఫస్ట్ టైం వాడు మొత్తం చూస్తే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ లోపల 5 సార్లు వచ్చింది ఇది.
సో 5 టైమ్స్ ఎప్పుడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం అయితే ఇట్లా కాంగో ఏపీఎస్సీ వాళ్ళ కోసం అయితే 4 గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ వాళ్ళు అయితే కరెంట్ అఫైర్స్ అయితే అవసరం ఉంటుంది. ఏపీఎస్సీ వాళ్ళు ఆర్టికల్ 99 ఎన్నిసార్లు వచ్చిందంటే మొత్తం లైఫ్లో 5 టైమ్స్ వచ్చింది. కాంగో అని చెప్పి 1960 లోపల ఫస్ట్ టైం వచ్చింది. తూర్పు పాకిస్తాన్ టైంలో 71లో సెకండ్ టైం వచ్చింది. నెక్స్ట్ ఇరాన్ టైంలో 1979లో వచ్చింది. తర్వాత లెబనాన్ టైంలో 1989లో వచ్చింది. ఈ ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు 5వసారి 2023 లోపల ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ విషయంలో 5వసారి వచ్చింది. ఆంటోనియో లైఫ్ టైంలో ఆయన యొక్క పదవి కాలంలో ఫస్ట్ టైం అయితే ఓవరాల్గా ఆర్టికల్ 99ని ఎన్నిసార్లు ఉపయోగించారు అంటే 5 సార్లు. ఎందుకోసం ఉపయోగిస్తారు అంటే సో అంతర్జాతీయ భద్రత కోసము సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరుతూ యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ గారు ఆర్టికల్ 99ని ఉపయోగిస్తారు. విచక్షణ అధికారము, అది ఆయన ఇష్టము. ఇప్పుడు ఎందుకు ఉపయోగించారంటే ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడి చేస్తుంది, సెక్యూరిటీ ఇష్యూ ఉన్నది, పీస్ ఇష్యూ ఉన్నది, హ్యూమన్ రైట్స్ ఇష్యూ అని చెప్పేసి సెక్యూరిటీ కౌన్సిల్ చర్య తీసుకోవాలని చెప్పేసి సెక్యూరిటీ కౌన్సిల్ని అభ్యర్థన చేస్తూ యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ యొక్క పవరే ఆర్టికల్ 99. ఇట్ ఈస్ కంప్లీట్గా విచక్షణ అధికారము. తన ఇష్టం వాడుకోవచ్చు, వాడుకోనకపోనవచ్చు, ఎవరు చెప్పరు. ఇప్పుడైతే ఉపయోగించండి కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆర్టికల్ 99 ఉపయోగిస్తే యుద్ధం ఆగిపోతుంది అంటే నో. ఫస్ట్ ఏం మనకి ప్రాసెస్ అంటే ఆర్టికల్ 99 కింద తన అధికారాలు ఉపయోగించుకొని యుఎన్ఓ యొక్క అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలికి రిక్వెస్ట్ చేసినాడు, యుద్ధం ఆపేలా మీరు చర్య తీసుకోమని చెప్పేసి. ఇప్పుడేం జరుగుతుంది, మనకు సెక్యూరిటీ కౌన్సిల్ 14 డేస్ లోపల మీటింగ్ పెట్టుకోవాలి. అంటే డిసెంబర్లో మీటింగ్ పెట్టుకోవాలి. సెక్యూరిటీ కౌన్సిల్ లోపల మొత్తం 15 మెంబర్ స్టేట్స్ ఉంటారు. 5 వీటో కంట్రీస్ శాశ్వతంగా ఉంటారు, 10 తాత్కాలిక నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటారు. ఈ 15 మంది ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రొటేషన్ మెథడ్లో ప్రతి మంత్కి అధ్యక్షత వహిస్తారు. ఈ మంత్లో ఈక్వెడార్ దేశం అని చెప్పేసి సౌత్ అమెరికా దేశము వార్తల్లో ఉంది. సో ఇది అధ్యక్షత వహిస్తుంది. ఏపీఎస్సీ వాళ్ళు ఇంత డెప్త్గా నేర్చుకోవాలి. డిసెంబర్ లోపల ఈక్వెడార్ దేశము యుఎన్ఎస్సికి అధ్యక్షత వహిస్తుంది కాబట్టి ఈక్వెడార్ అధ్యక్షుడు సమావేశానికి ఆహ్వానం చేస్తాడు. 15 మంది మీటింగ్లో పాల్గొంటారు. కంపల్సరీ మీటింగ్కి అటెండ్ కావాల్సిందే. పాల్గొని అప్పుడు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద యుద్ధం ఆపాలి తీర్మానం ప్రవేశపెడతారు. సో తీర్మానం నెగ్గాలి అంటే వీటోలో ఉన్న 5 కంట్రీస్ తప్పనిసరిగా వీటో చేయొద్దు. అంటే అందరూ ఒప్పుకోవాలి, తీర్మానాన్ని కంపల్సరీ ఒప్పుకోవాలి. ఈ 10లో ఏవైనా 4 కంట్రీస్ ఒప్పుకోవాలి. అంటే ఒక తీర్మానం నెగ్గాలంటే పర్మనెంట్ కంట్రీస్ 5 ప్లస్ నాన్ పర్మనెంట్ కంట్రీస్ లోపల 4 మొత్తం 9 కంట్రీస్ ఆమోదిస్తే గిట్ట అప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ ఇజ్రాయెల్కి చెప్తుంది. కంపల్సరీ లీగల్ బైండింగ్ డిసిషన్ని లీగల్ బైండింగ్ అంటే అది ఇజ్రాయెల్ కంపల్సరీ పాటించాల్సిందే. ఇంకా వేరే రకంగా మనకి కనిపించదు. సో రష్యా ఉక్రెయిన్ వార్లో ఈ చర్య తీసుకోలేదు, ఎందుకంటే రష్యా వినదు. వై? బికాస్ దెర్ ఈజ్ ఏ వీటో పవర్. సింపుల్ లాజిక్ అండి. ఇది చూస్తే మనకి వెంటనే అది గుర్తుకు రావాలి, మరి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది ఎప్పటి నుంచో, ఎందుకు మరి ఆర్టికల్ 99 ఉపయోగించలే అంటే ఏం ఫాయిదా, అంటే ఏం ఉపయోగం ఇక్కడ, ఎందుకోసం అంటే సో 5లో రష్యా ఉన్నది, రష్యా వీటో వేస్తుంది, ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి బొక్క అని చెప్పేసి అని తెలుసు కాబట్టి అందుకే అతను చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తున్నా ఇజ్రాయెల్ అనేది నాట్ 5 కంట్రీస్ లేదు కాబట్టి. అయినప్పటికీ ఏం ఇస్తుంది, అమెరికా వీటో చేస్తుంది దీన్ని కంపల్సరీ. ఇజ్రాయెల్ సపోర్ట్ కాబట్టి అమెరికా అనేది సో వీటో చేసి పడేస్తుంది, పెద్ద విషయం కాదు ఇక్కడ. సో అయినప్పటికీ అట్లా ఏదో తూతు మంత్రంగా చేయాలి కాబట్టి మన కరెంట్ అఫైర్స్లో బిట్ కావాలి కాబట్టి అట్లా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే. హట్టి ట్రైబ్ వార్తల్లో ఉన్నది, ఇది మనం డిస్కస్ చేసినాం లాస్ట్ పార్లమెంట్ సెషన్స్ అప్పుడు. దీనికి ఎస్టీ హోదా ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ ఎస్టీ ఆర్డర్ని అమెండ్మెంట్ చేసి రాష్ట్రపతి సంతకం పెట్టి వీళ్ళని ఎస్టీ హోదా ఇవ్వడం జరిగింది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లోపల. అయినప్పటికీ ఈ రాష్ట్రము ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తలేదట. చాలా జాబ్స్ పడుతున్నాయి, ఆ జాబ్స్లో వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఎస్టీ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి హట్టి వాళ్ళు పార్లమెంట్ స్టేషన్ ముంగట్నే ధర్నా చేస్తున్నారు. కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ట్రైబ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ మనం రాసుకోవాలి, హట్టి ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఎస్టీ హోదా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ, రాష్ట్రపతి సైన్ చేసిండ్లు, ఎస్టీలో చేర్చిండ్లు. బట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎస్టీ సర్టిఫికేట్ ఇంకా ఇస్తలేదట, అందుకు మనకి పెండింగ్లో ఉన్నదట.
నెక్స్ట్ ఒక 3 అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. లబానీ రే అని చెప్పేసి ఇండియన్ జియో యూనియన్ అవార్డ్ అని చెప్పేసి, సో ఈ భూభౌతిక శాస్త్రం లోపల ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు. లబానీ రేకి వచ్చింది, మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో జియో ఫిజికల్ యూనిట్ అవార్డ్ అండి, ఇండియన్ జియో ఫిజికల్ యూనిట్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మీరా చంద్, ప్రముఖ ఇండియా సంతతి కవయిత్రి. సో ఆమెకి సింగపూర్ కళా పురస్కారం వచ్చింది. సో వేరే దేశం యొక్క బెస్ట్ అవార్డు కళారంగం లోపల కాబట్టి, మన సంతతి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరా చంద్ అని చెప్పేసి. టైమ్ మ్యాగజైన్ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్గా టేలర్ స్విఫ్ట్ అని చెప్పేసి ఒక మహిళ ఎన్నికైంది. సో ఈమె కూడా కళాకారిణి అని చెప్పేసి పిలుస్తాం. సో టైమ్ మ్యాగజైన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇస్తుంది. అదే టైమ్ మ్యాగజైన్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్గా అంటే అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా లియోనల్ మెస్సీ ఫ్రమ్ అర్జెంటీనా ఫుట్బాల్ స్పోర్ట్స్ పర్సన్కి వచ్చింది. ఇటీవల మనకి ఫీఫా వరల్డ్ కప్ లోపల అర్జెంటీనా గెలుచుకోవడంలో లియోనల్ మెస్సీ కీలక పాత్ర ఉంటుంది. టైమ్ మ్యాగజైన్ విషయంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, పర్సన్ ఆఫ్ ది ఇయర్, అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫోర్బ్స్ 100 పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చిందండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ సంవత్సరం ఇస్తుంది కాబట్టి. ఫోర్బ్స్ 100 పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి ఇందులో ఫస్ట్ ర్యాంకు మన ఎవరికి ఊర్సులా డీన్ వారే అని చెప్పేసి యూరోపియన్ కమిషన్ చైర్పర్సన్ ఆమె. ఊర్సులా డీన్ వారే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా నుంచి 4 మెంబర్స్కి వచ్చింది, అందులో ఒకరు నిర్మలమ్మ ఉంది, సెకండ్ రోహిణి నాడర్ అని చెప్పేసి ఉన్నది, నాడర్ ఈమె. థర్డ్ వచ్చేసి సోమా మొండెల్. సో కొత్త పేరు ఇది కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ కిరణ్ మజుందర్ షా. ఇందులో కిరణ్ మజుందర్ షా అయితే 3-4 టైమ్ వరుసగా వచ్చింది ఈమె. సో బయోటెక్స్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. సోమా మండల్ ఏమో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, ఫస్ట్ మహిళా చైర్పర్సన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి. రోహిణి నాడర్ ఏమో ఈమె HCL యొక్క చైర్పర్సను. నిర్మలమ్మ మనకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్. సో ఇన్ఫ్యాక్ట్ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫోర్బ్స్ 100 ఉమెన్ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇస్తుంది కాబట్టి, డిసెంబర్లో ఇస్తుంది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దినేష్ త్రిపాఠి అని చెప్పేసి వైస్ చైర్పర్సన్ ఆఫ్ ది నావల్ స్టాఫ్గా ఎన్నికైండు. సో నేవీ యొక్క స్టాఫ్కి వైస్ చైర్పర్సన్, సో గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు ఒక 2 అంశాలు ఉన్నాయి. లక్ష్మీ నరసమ్మ అని చెప్పేసి చనిపోయింది. ఈమె అభినవ మొల్లగా వెరీ ఫేమస్. సో కవయిత్రి ఆమె, అభినవ మొల్ల అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఆమె పేరు మనకి అవసరం ఉంటుంది. తర్వాత ప్రజాభవన్, ఇన్ఫ్యాక్ట్ ప్రగతి భవన్ పేరు మార్చినారు, జ్యోతిరావు బాపులే ప్రజాభవన్ అని చెప్పేసి. సో ఇది మన కరెంట్ అఫైర్స్ ఈరోజు. ఇందులో ఈ లబానీ రే ఒకటి వదిలిపెట్టి ప్రతి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఉన్న ఆర్టికల్స్ లోపల ఈ 14 ఆర్టికల్స్ ఉన్నాయి. తెలంగాణ విషయం పక్కన పెడితే 14 ఆర్టికల్స్ లోపల లబానీ రే ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ జమ్మూ కాశ్మీర్ అనేది చట్ట సవరణ జరిగింది కాబట్టి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచినారు, 3కి లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. SC ST స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. SC 7 ST 9 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నారీ అదాలత్ మహిళల కోసము స్పెషల్ న్యాయస్థానాలు కాబట్టి ఏ స్కీమ్ కింద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మానిటరీ పాలసీ కమిటీ UPI ట్రాన్సాక్షన్స్ పెంచింది 5 lakhsకి. ఎందుకోసము ఎవరి కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GDPని పెంచింది 6.5 to 7 అని చెప్పేసి ఎందుకోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గర్భా అనేది యునెస్కో యొక్క ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో 15వది ఇండియా నుంచి, 14వది దుర్గామాత ఫ్రమ్ కలకత్తా 21 అని చెప్పేసి. NMC లోగో ధన్వంతరి బొమ్మ ఉంటుంది అని చెప్పేసి కాంట్రవర్సీ అని చెప్పేసి. అగ్ని 1 పాట్నా ప్రోగ్రాంలో అంతర్భాగము. జెమినీ AI చాట్బాట్ ఎవరిది? గూగుల్ది. ప్లస్ మల్టీ మోడల్ లాంగ్వేజ్ పనిచేస్తుంది అది. బీఆర్ నుంచి ఇటలీ తప్పుకుంది, ఫిలిప్పీన్స్ కూడా తప్పుకున్నది లాస్ట్ మంత్. UN చార్టర్ ఆర్టికల్ నెంబర్ 99 ఎన్నిసార్లు ఎప్పుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాంగో ఫస్ట్ టైం, తూర్పు పాకిస్తాన్ సెకండ్ టైం, ఇరాన్ థర్డ్ టైం, లెబనాన్ ఫోర్త్ టైం అండ్ ఇజ్రాయెల్ 5th టైం అని చెప్పేసి. హట్టి ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. లబానీ రే అవసరం లేదు ఒకటి. మీరా చంద్ అవసరము. టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవసరము. ఫోర్బ్స్ 100 పవర్ఫుల్ ఉమెన్ అవసరము. 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సోమా మండల్ కొంచెం కొత్త పేరు మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. దినేష్ త్రిపాఠి అని చెప్పేసి సో వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 7th and 8th December కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.